పార్టీ అధికార ప్రతినిధి గోపాల్ రెడ్డి అన్న గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ కిరణ్ రాయల్ గారు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు, అదేవిధంగా బాబ్జీ, సునీల్, దుర్గా ప్రసాద్, అకుల్ యువజన విభాగం నుండి పాల్గొంటున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మంచిని అభివృద్ధిని చేయకపోగా దానికి అనేక రకాలైనటువంటి కుంటి సాకులను చూపుతూ ప్రజలని నిలువున వంచడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు గత అధికార ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు అయితేనేమి, ఎన్నికల మేనిఫెస్టోలు అయితేమి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ మనం చూసాం. కరోనా లాంటి మహమ్మారితో యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి గడ్డు కాలంలో కూడా ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా ప్రజల గడప వద్దకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా వెనకడుగేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏనాడు చేయలేదు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారం మనకు ప్రజలు ఇచ్చింది, ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసి మనల్ని గెలిపించారు, మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనకి ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి చోట కూడా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను వాగ్దానాలను మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఘంటాపదంగా చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమానికి మించినటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దానికి మించినటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మలేషియా చేస్తాం, ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తాం అని గొప్పలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పార్టీలకు భుజం తట్టి ప్రోత్సహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల పైన నిలబడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మరి మీరు ఆ రోజు 100 కోట్ల రూపాయలని ఖజానాలో మిగిలిస్తే మీకు అధికారం దక్కే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో 5,000 కోట్ల రూపాయలను ఉంచారు. 100 కోట్లు పెట్టినటువంటి మీ ప్రభుత్వం, ఆ 100 కోట్లతో ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ప్రజల గడప వద్దకి సంక్షేమ పథకాలన్నింటినీ చేరిస్తే 5,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మీరిచ్చినటువంటి సూపర్ 6ల పైన ఎందుకు మీరు విఫలమవుతున్నారు? అందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి కారణాలు, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, వృద్ధి రేటు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, అప్పుడే నేను ఇచ్చినటువంటి 46 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం అప్పుడు ఇవ్వగలుగుతాను, 86 లక్షల
మంది రైతులకు అవసరమైనటువంటి రైతు భరోసా అప్పుడు ఇవ్వగలుగుతాను, ఉచిత బస్సు అప్పుడు ఇవ్వగలుగుతాను, నిరుద్యోగ వృత్తి అప్పుడు ఇవ్వగలుగుతాను అని ఈ రోజు కాకమ్మ కథలు చెప్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఎలక్షన్లలో హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం సరిగ్గా లేదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? రాష్ట్రంలో వృద్ధి రేటు సరిగా లేదని ఎలక్షన్ల సమయంలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? రాష్ట్రంలో తలసరి ఆదాయం సరిగా లేదని ఎలక్షన్లలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతున్నాం. మరి మీకు తెలిసినప్పుడు ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫస్ట్ తలసరి ఆదాయం పెంచుతాం, ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, ముందు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బాగోగు చేస్తాం, ఆ తరువాత సూపర్ 6 అమలు చేస్తాం అని ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు మీరు మాట్లాడుండొచ్చు కదా ఎలక్షన్లలో. ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజల దగ్గర నుంచి ఓట్లను దండుకోవాలి, ప్రజలను నిలువునా వంచాలి, ప్రజలని ఉపయోగించుకొని మీరు అధికారంలోకి రావాలి. అయితే మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలు మాత్రం వంచనకు గురవ్వాలి. ఎన్నిసార్లు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలను ఈ విధంగా వంచిస్తారు? ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. కేవలం మీ అధికారం కోసం అలవి కానటువంటి హామీలు ఇవ్వడం, తీరా మిమ్మల్ని నమ్మి అధికారాన్ని ఇస్తే కుంటి సాకులను చూపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మీకు పరిపాటి అయిపోయిందే కానీ మీలో మార్పు రావడం లేదు. మరి గతంలో అనేక సార్లు చూసాం. ఏ అధికారంలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా గత 3 దఫాలుగా కూడా సంపూర్ణంగా ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు గారి మార్కుగా ఈరోజు చరిత్రలో ఏ ఒక్క హామీ లేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక చరిత్ర, ఒక స్వర్ణ యుగం. ప్రతి ఒక్క పథకం కూడా ఒక చరిత్ర, ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. దయచేసి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి. ఈ రోజు అన్ని వర్గాలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు మహిళలు, మరోవైపు రైతులు. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాలను మీరు తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఇప్పుడు స్పందించాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే మరి ఆ రోజు ఎలక్షన్ల సమయంలో బాబు గారితో ప్రతి చోట మీరు ఆయన కుడిభుజంలాగా వ్యవహరించారు. ప్రతి చోట బాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలకు సాక్షిభూతంగా నిలిచినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలవుతాయి, లేకపోతే దానికి బాధ్యుని నేను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, సూపర్ 6 సంగతి ఏంటి? మరి ఆ రోజు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాటకి కూడా వత్తాసు పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి మాటలు ఎందుకు రావడం లేదు? ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రజలు ఈరోజు మిమ్మల్ని మీకోసం, మీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేటువంటి విధంగా మీరు కార్యాచరణ చేపట్టాలి. ప్రజలే ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. మిమ్మల్ని వెనక్కి నెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వాన్ని, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళ కళల సాకారం చేసేందుకు ప్రజలే ముందుకు వస్తారు. ఏమయ్యా వాలంటీర్లు ఏమన్నాడు? 5,000తో ఏం చేస్తారయ్యా? 10,000 అడిగినారు వాలంటీర్. ఒక విచ్ఛిన్నకరమైన విధ్వంసమైన పరిపాలన. ప్రతి ఇంటికి వస్తే అన్న మీకేం పథకం రావాలా, మీరు అర్హులైతే మేము తీసుకుపోతాం, ఎంఆర్ఓ కార్యాలయం పని చేపిస్తామనే వ్యవస్థ ఈ రోజు విధ్వంసం చేశారు. ఏం అవసరం? సెంట్రల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి గ్రామంలో ఉండే ప్రజలకు మధ్యలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ గారు మండల వ్యవస్థ ఉంటే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా విధ్వంసం చేసిందా? మంచి పథకాలు కొనసాగించాలా, ప్రజలకు పాలన చేరువైతే కొనసాగించాలని ఆ రోజు అనుకున్నారు తప్ప నీ మాదిరి వాళ్ళని చేయాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మేము తీసేస్తాం. అది మంచిగా చెడ్డదానికి జగన్మోహన్ అన్నదానం చేసాడు, మేము ప్లేట్ లాగేస్తాం. ఇలాంటి దుర్మార్గంగా అదేవిధంగా ఒక డెవిల్స్కి వస్తాయి, రాక్షసులకు వస్తాయి ఈ ఆలోచనలు.
మంచి పథకాలు అయ్యో అని ఆ విధంగా లేకుండా ప్రజలను ఇప్పటికైనా చెంపలేసుకొని చెప్పాలి. మీరు అయ్యా మేము తప్పు చేశాం, మేము ఇయలేకపోయినాం, నిజంగానే మేము క్షమార్పులము. అసలు ఎప్పుడు మొదలు పెడతారో పథకాలు అర్థం కలదంట. ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు, 2027 తర్వాత మొదలు పెట్టచ్చు. పథకాలకు ఒక డేట్ లేదు. 25% GDP అభివృద్ధి రేటు అని వచ్చిన తర్వాతనే మేము మొదలు పెడతామని చెప్పిన. అంటే అబద్ధాలకి ట్రేడ్ మార్కు, అబద్ధాలు ప్రజలు వంచన చేసేదానికి ఒక ట్రేడ్ మార్కు వ్యక్తిగా, అంటే ఇంకెవరు ప్రపంచంలో ఆ ట్రేడ్ మార్కును రీసెర్చ్ చేసుకోకూడదు. అబద్ధాలకు సార్ నేను ట్రేడ్ మార్క్ అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉంటారు, మీకు రాదు సార్, మీరు ఏమైనా మంచి పనులకు ట్రేడ్ మార్క్ ఉండదు. అబద్ధాల పుట్ట సంపద సృష్టి కాదు, సంపద విధ్వంసం. ఎక్కడైతే సంపద విధ్వంసానికి కూడా ఈయన ట్రేడ్ మార్కు. అబద్ధాలకి కేవలం వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, లోకేష్ ఉప ముఖ్యమంత్రి ఈ ఆలోచన తప్ప ప్రజలకేం కావాలి ఆలోచన చేసే సమయమే ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి చేద్దామా? నందమూరి వంశం పోయి నారావార వంశం అయిందా? అసలు లేదు, బుచ్చయ్య చదువు పార్టీ పెట్టి ఉంటాడు, ఎన్టీ రామారావు అంత సీనియర్ ఉంటాడు, ఏమైనా ఉప ముఖ్యమంత్రి పనికిరాడా? దూళపాడి నరేంద్ర పనికిరాడా? లేకపోతే ఎవరు పనికిరారు? బోండమ్మ ఓ నడుస్తూ ఉన్నాడు అసెంబ్లీలో, ఆయన పనికిరాడా? కేవలం రక్త సంబంధికులు కుటుంబీకులే కావాలన్నా? కుటుంబం ఆ రోజు కాంగ్రెస్ ఎంత విమర్శించారు, అచ్చెన్నాయుడు ఏమైనాడు? అందరినీ రఘురామకృష్ణ ఓ అంటారు, ఆయన కూడా చేసుకోవచ్చు కదా ఉప ముఖ్యమంత్రిగా. అంటే ఒక పరిపాలన, నా వంశం నందమూరి తొక్కేశాం, నా వారిని పైకి తెచ్చామని చక్కలు గుద్దుకుంటా వచ్చా. రాబోయే రోజుల్లో వాళ్ళకి మధ్య ప్రజల సమస్యలు ఎట్టా వాళ్ళు కుదిరేశారు, వాళ్ళే ఆడ కొట్టుకొని చచ్చిపోతారు, మేము భయపడతాం. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా ఈ పార్టీలని. కాబట్టి ప్రజలకు వాగ్దానం ఇచ్చే ముందు ఎప్పుడైనా రాజకీయ పార్టీ ఏమైనా మా పాటించాలా, ఒక అంచనాతో వేయాలా, ఎంత డబ్బు ఖర్చు అవుతానో వేయాలా, చేయగలమా లేదని విశ్వాసం, చేయగలము అని ఎప్పుడు చెప్పాలా. ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి ప్రపంచం మొత్తం తెలుసు ఈయన యొక్క మోసపూరిత చర్యలు. ఎందుకో మరి ఈసారి ప్రజల దురదృష్టమో ఏమో జరిగింది. ఇది చాలా కాలము నిలవదు. వీళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అది ఇది ఈ సై ఆటలతోని ఈ 2 ఏళ్ళు 1 సంవత్సరం అంటారు. కొంతమంది మేధావులు అయితే 6 నెలలు పడిపోతూ ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ వాళ్ళ సామాజిక వర్గం 80 మంది అమిత్ షాతో టచ్లో ఉంటారు. ఏది నిజమో మాకు అగమకి వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు ఏం చెప్పకపోయినా ప్రజలు మూడు పార్టీలను బుద్ధి చెప్పేరు త్వరలో ఉన్నాయి, తప్పనిసరిగా జరుగుతుంది. ఆ రోజే ప్రజా విజయం. మొన్న 2024లో ప్రజా విజయం రాలా, అది టీడీపీ కూటమి విజయం మాత్రమే. ప్రజా విజయం రానున్న కొద్ది రోజుల్లోనే, అంటే టైం మేము కూడా వీఆర్ నాట్ ఇన్ హరీ, బట్ తప్పనిసరిగా ప్రజలు గెలుస్తారు. ప్రజల తరఫున ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ప్రజలకు ఏం కావాలో చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ, ఇంకా తిరుపతి నాయకులు చెప్తున్నా, ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని సహకరించండి, ప్రభుత్వాన్ని అడగండి, నిలదీయండి. మా పని అయిపోలేదు కంటే ఆడ ఇది రాలేదు, ఆడ ఒక పద్ధతి చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు అని కాదు. మీరు కూడా బాధ్యతగా తిరగండి. మీకు కరెక్ట్ గా ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శించగలరో, నిజంగా ప్రతిపక్షాన్ని విమర్శించగలరు చేయండి తప్ప మీ కార్యక్రమాలను